ఇప్పుడు తనకి ఏంటంటే యాంటోనియో రస్సో చనిపోయిన సంగతి తెలియదు. అయితే అది తను మాత్రం అనుకుంటున్నది. తన తండ్రిని కావాలని తనని ఏంటంటే నీళ్ళలో పడేసాడు. తనంటే ఇష్టం లేదు. అందుకే తను వదిలించుకోవడానికి నాటకం ఆడాడనేసి అనుకుంటున్నది. ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఆమెను ఏంటంటే న్యూయార్క్ అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. కొత్త ప్లేసు. తను అప్పటికి చాలా భయపడుతున్నది. తండ్రి లేడు, తల్లి లేదు. ఇది అయితే ఏంటంటే యాంటీ రస్సోకి ఏం జరిగిందో కూడా వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె ఆశ గందరగోళంగా మారింది. తర్వాత తీరని బాధగా మారింది. తన తండ్రి తను వదిలించుకొని సముద్రంలో విసిరేశాడని, అంటే తనంటే ఇష్టం లేదని నమ్మడం ప్రారంభించింది. ఆ వేదనతో 25 సంవత్సరాలు బతికింది. ఆ తర్వాత 35 ఏళ్ళు వచ్చే వరకు నిజం తెలియలేదు. 1917 నాటి ఓడ ప్రమాద రికార్డు పరిశీలిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించిన వారి జాబితాలో ఆంటోనియో రస్సో పేరు కనుక్కున్నాడు. అప్పుడే మరియా తన తండ్రి కోసం ఆ రోజు నిజంగా ఏం చేశాడో తెలుసుకుంది. ఆమె తన బతకడం కోసం తన తండ్రి ప్రాణత్యాగం చేశాడని. మరియా రస్సో 2004 వరకు జీవించి 92 ఏళ్ళ వయసులో మరణించింది. ఆయు ప్రమాణం గట్టిది, శని గట్టిగా ఉన్నట్టున్నాడు జాతకంలో. అయితే 1995లో 83 ఏళ్ళ వయసులో ఆ ఓడ ప్రమాదం గురించి ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మా నాన్న నన్ను చంపేస్తున్నాడని నేను అనుకున్నాను. అతను నన్ను కాపాడుతున్నాడని ఆ చిన్న వయసులో నా బ్రెయిన్కి వెళ్ళలేదు. అతను నన్ను విసిరేశాడని నేను ఏళ్ళ తరబడి బాధపడ్డాను. కానీ నిజం ఏమిటంటే అతను నన్ను బతుకువైపు విసిరేశాడు. భార్య పెళ్లి చేసుకుంది, 4 పిల్లలు, 9 మంది మనవళ్ళు, 6 ముని మనవరాలు ఉన్నారు. చీకటి అట్లాంటిక్లో ఒక తండ్రి తీసుకున్న అసాధ్యమైన నిర్ణయం కారణంగా ఆ 31 మంది వారసులు భూమి మీదకి వచ్చారు. మీకు అర్థమైందా? ఒక్క ఆడపిల్ల నుంచి అంతమంది. ప్రతి పుట్టినరోజు నా జీవితంలో ప్రతి మంచి క్షణం మా నాన్న తండ్రి కంటే నన్ను ఎన్నుకోవడం వల్ల నన్ను దక్కాయి అనుకున్నాను. నేను ప్రతి రాత్రి ఆ కిటికీలో అతని ముఖాన్ని చూస్తాను. వెలుతురు వైపు ఈదు అతని అరవడం నాకు ఇంకా వినిపిస్తున్నది. నేను 78 ఏళ్ళుగా వెలుతురువైపు ఈదుతూనే ఉన్నాను అనేసి చెప్తున్నది. నేను ఆయన గర్వపడేలా చేశానని ఆశిస్తున్నాను అనేసి అన్నది. కానీ తన బాధపడిన విషయం 30 ఏళ్ళ వయసు వచ్చేదాకా తనకి తండ్రి చేసిన త్యాగం గురించి తెలియకపోవడం చాలా బాధపడింది. యాంటోనియో రస్సో గురించి చివరి మాటలు గుప్తంగా ఉన్నాయి. ఏమిటంటే, ధన్యవాదాలు నాన్న ధన్యవాదాలు. నన్ను జీవితం వైపు విసిరేసిన ధన్యవాదాలు. ఇప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పారు. కొన్ని ప్రేమ ఏంటంటే త్యాగాలు జీవితాలు అతీతంగా నిలిచిపోతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ గుర్తించే సమయానికి టైం చాలా అయిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం పాస్ అయిపోతారు. మంచితనం గుర్తించే టైము చాలా లేట్ అయిపోతున్నది కొన్ని టైంలో. అవతరాలు గుర్తించే టైంకి అది క్లోజ్ అయిపోతున్నది. ఇది స్టోరీ బాగుంది కదా. బాయ్, థ్యాంక్ యూ.